అరే! నేను అట్లా ఎందుకు చేసిన నేను? మొన్న మా ఫ్రెండ్ ఎందుకు ఇట్లా అన్నాడు నాతోని. రేపు మా మేనేజర్ ఏమంటాడు? రేపు నా జాబ్ ఉంటదా? పోతదా? ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఫుల్ ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు ఎట్లా? మెయింటెనెన్స్ ఎట్లా? ఏం చేయాలి? బ్యాంక్‌లో కనీసం ఒక 10,00,000 ఉంచుకోవాలి. 10,00,000 కూడా లేకపోతే ఎట్లా? ఇయన్నీ కామన్ థాట్స్. ఐదర్ పాస్ట్ లేదా ఫ్యూచర్. ఈ 2 థాట్స్ అనేయి ఎప్పుడు మనసులో తిరుగుతూనే ఉంటాయి మనకి. ఇది చాలా కామన్. చిన్నోడైనా, అది పెద్దోళ్ళైనా, ఏ రాశి వాళ్ళైనా ఏదైనా కంపల్సరీ ఇవి తిరుగుతా ఉంటాయి. కానీ ఇది డిజాస్టర్ ప్రాబ్లమ్ ఇది. ఇదే అన్నిటికంటే చాలా పెద్ద ప్రాబ్లమ్. సో, ఇంటర్నల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీని ప్రాముఖ్యతని చాప్టర్ 5లో శ్రీకృష్ణుడు చాలా ఏమంటారు? చాలా బాగా చెప్తాడు. సో, బయట పరిస్థితులు బేసికల్లీ ఎన్నున్నా గూడా, మన ఇంటర్నల్ పీస్ అనేది డిస్టర్బ్ గావద్దు. మన మనసుని మనము కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాల. కోపం ఎవరికైనా వస్తది, ఈర్ష్య ఎవరికైనా వస్తది, అసూయ ఎవరికైనా వస్తది. ఎన్నో ఎమోషన్స్ వస్తాయి. సో, బట్ నిజమైన జ్ఞానం ఎవరంటే, ఈ ఎమోషన్స్‌ని ఎవరైతే మనం కంట్రోల్ చేస్తామో, వాటిని గమనించి ఓకే. నేను ఇట్లా ఉండొద్దు, నేను ఇట్లా చేయొద్దు, నేను ఒక మంచి పర్సన్ ఉందామనుకుంటున్నా, మంచిగా ఉందామనుకుంటున్నా అని ఎవరైతే దాన్ని అపోజ్ చేస్తారో బేసికల్లీ వాళ్ళనే నిజమైన యోగి అంటారు. ఇట్లనే ఉండమని చెప్తది భగవద్గీత. మనస్సు నియంత్రణ అనేది ఉంటే జీవితం మనం మస్తు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటర్నల్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.